అందరికి నమస్తే. మనకు చూసిరు కదా, సీఎం రేవంత్ రెడ్డి, అక్కడ ఏపీ సీఎం చంద్రబాబు, ఒక్క కేసీఆర్ ప్రెస్ మీట్ తర్వాత వీళ్ళిద్దరి మధ్య ఎంత బాండింగ్ ఉందనేది ఒక్క ప్రెస్ మీట్తోన పటాపంచలైపోయింది. అంటే వేరే వాళ్ళు 100 చెప్పని 1000 చెప్పని కేసీఆర్ చెప్పిపోయిన తర్వాత వీళ్ళిద్దరు పీక్కోలేక వస్తున్నారు ఇద్దరు. ఇప్పుడు ఏమైంది, ఈ వార్త ఎందుకు చెప్తున్నానంటే, రేవంత్ రెడ్డి ఒక మాట మాట్లాడాడు. కరెక్ట్గా ఒక గంట తేడాలో చంద్రబాబు నాయుడు కూడా మీడియా ముందుకు వచ్చిండు. ఆయన ఒక మాట మాట్లాడాడు. ఇద్దరు మాటలు విన్న తర్వాత కుమ్మక్క అయినరా లేదా, వీళ్ళు తెలంగాణకు నష్టం చేసే ప్రయత్నం చేస్తున్నారా లేదా, దీనిలో ఎవరికి లొంగిపోయినరో మీరు చెప్పాలి. నేను జరిగినట్టు చెప్తా, ఉన్నది ఉన్నట్టే మాట్లాడదాం. ఎందుకంటే మన తెలంగాణకు అన్యాయం జరగకూడదు. ఇది 100కు 100%. ఎందుకంటే మనం ఆల్రెడీ అన్యాయం జరిగి ఈ స్టేజ్కి వచ్చినాం. ఇంకా ఇక్కడి నుంచి మళ్ళీ పడిపోవద్దు. ఇక్కడి నుంచి పడిపోతే మళ్ళీ లేపనికి ఇవ్వలేడు. మళ్ళీ ఓ తెలంగాణ ఉద్యమం లాంటిది జరగొద్దు. మనం మంచిగా ఉండాలి, పక్కన కూడా మంచిగా ఉండాలి. కానీ వీళ్ళిద్దరు మాట్లాడిన మాటలు మీకు వినిపిస్తా. విన్న తర్వాత మీరే డిసైడ్ చేయండి. అంతకన్నా ముందు వీడియో షేర్ చేయండి, సబ్స్క్రైబ్ కూడా చేయండి. నీళ్ళ పంపకాల గురించి కదా కేసీఆర్ ప్రెస్ మీట్ పెట్టింది, కృష్ణా నీళ్ళ పంపకాల గురించే కదా. దాని తర్వాత ఇద్దరు లబో దిబో అంటున్నారు. అక్కడ చంద్రబాబు నాయుడు, ఇక్కడ రేవంత్ రెడ్డి. దాని క్లారిటీ ఇవ్వలేక చచ్చిపోయారు. కానీ ఇప్పుడు ఇద్దరు ఒకటే మాట మాట్లాడారు, క్లారిటీ వచ్చేసింది. ముందు రేవంత్ రెడ్డి గారు ఏమన్నారో వినండి, తర్వాత మాట్లాడు. సొంత రాష్ట్రంలో కానీ పక్క రాష్ట్రంలో కానీ నీటి వివాదాలకు సంబంధించి పదే చర్చలు జరుగుతున్నాయి. నేను ఈ వేదిక మీద నుంచి ఈ రాష్ట్రంలో ఉండి పక్క రాష్ట్రంలో రాజకీయ పార్టీలలో ఉన్న ప్రజాప్రతినిధులకు ఒక సూచన చేయదలుచుకున్నా, ఒక విజ్ఞప్తి చేయదలుచుకున్నా. మీకు పంచాయతీలు కావాలన్నా నీళ్లు కావాలన్నా అని ఎవరైనా నన్ను అడిగితే తెలంగాణ రాష్ట్రానికి నీళ్లు కావాలి. రేవంత్ రెడ్డి గారు ఒక మాట మాట్లాడారు. మీకు పంచాయతీలు కావాలన్నా నీళ్లు కావాలంటే నాకు పంచాయతీలు వద్దు, నీళ్ళే కావాలి అంటే మనం పోరాడడానికి సిద్ధంగా లేము. ఒకటి క్లియర్. ఇదే డైలాగు చంద్రబాబు నాయుడు ఒక రీసెంట్గానే ఒక 3 days బ్యాక్ మాట్లాడాడు. నాకు నీళ్ళు కావాలన్నా పంచాయతీ కావాలంటే నాకు నీళ్ళే కావాలి అని చంద్రబాబు నాయుడు అన్నాడు. ఇప్పుడు ఆ మాట మాట్లాడాడు. సరే, ఇప్పుడు రేవంత్ రెడ్డి మాట్లాడిన తర్వాత ఒక గంట తేడాల చంద్రబాబు నాయుడు కూడా మాట్లాడాడు. చంద్రబాబు నాయుడు ఏమన్నాడంటే, దాన్ని ఏపీ వాళ్ళు వీడియో కట్ చేసి పడేసినారు. ఎక్కడ టీవీ ఛానల్ దొరికితే చూడండి మీరు. దాన్ని ఏపీ INPRలో కట్ చేసి పడేసింది దొరకకుండా. కానీ ఆయన స్టేట్మెంట్ బయటకు వచ్చింది. ఏమంటారంటే, ఇద్దరు సీఎంలు వితిన్ 1 hour తేడాలో మాట్లాడారు. ఖచ్చితంగా నల్లమల్ల సాగర్కు నీళ్లు తీసుకెళ్తానని ప్రకటించాడు చంద్రబాబు నాయుడు, రేవంత్ రెడ్డి ఇద్దరు. గొడవలొద్దు, నీళ్ళే కావాలి మాకంట అని రేవంత్ రెడ్డి అన్నాడు. ఫస్ట్ పాయింట్. చంద్రబాబు నాయుడు ఏమన్నాడు, మాకు గొడవలొద్దు, మాకు నీళ్ళే కావాలి, నల్లమల్ల సాగర్కు నీళ్లు తీసుకుపోతా. ఓ పక్క కృష్ణా గొడవ నడుస్తూనే ఉంది. కృష్ణాను ఈడ మనోళ్ళే కొబ్బరి చిప్పలాగా పూలు పెట్టి అందిస్తున్నారు. మనం చేసేది ఏం లేదు. దాన్ని గోదావరి నీళ్ళు అవి కూడా నల్లమల్ల సాగర్ మొన్నదాకా బనకచెర్ల అని పేరు పెట్టారు కదా, ఇప్పుడు మార్చి దాన్ని నల్లమల్ల సాగర్ అన్నారు. బనకచెర్ల అంటే అచ్చిపాటు రాలేదనుకున్నారు, లేకపోతే ఇక్కడ ఏమన్నా సలహా ఇచ్చారు, బనకచెర్ల అంటే మాకు సమస్య అవుతుంది, పేరు మార్చుర్రి, సేమ్ పని చేసుకోండి అని చెప్పినరేమో. ఇద్దరు సేమ్ విషయం మాట్లాడినారు, సేమ్ కంటెంట్ మాట్లాడినారు. వీళ్ళిద్దరు ఇంకో విషయంలో కూడా సేమ్ మాట్లాడినారు, గుర్తుపెట్టుకోవాలి. ఈ పాయింట్ కూడా కాళేశ్వరం వద్దు అన్నాడు రేవంత్ రెడ్డి. కాళేశ్వరం వద్దు, కాళేశ్వరం కడుతుంటే మీరు కమిషన్ల కోసమే కడుతుంటే అన్నారు. కాళేశ్వరం వేస్ట్ అన్నాడు. చంద్రబాబు నాయుడు కూడా కాళేశ్వరం వద్దు అన్నాడు చాలాసార్లు. కేసులు వేసిండు సెంట్రల్లో, సుప్రీంకోర్టులో కేసు వేసిండు, కాళేశ్వరానికి పర్మిషన్లు ఇవ్వద్దు, కాళేశ్వరం కట్టొద్దు అని. అప్పుడు ఆయన అదే మాట, ఇప్పుడు ఆయన అదే మాట. ఇప్పుడు ఇద్దరు సేమ్ మాట మాట్లాడారు. ఇప్పుడు ఎవరిలో పోరాట పటిమ ఉన్నట్టు ఇక్కడ? ఈయనేమో గొడవలొద్దు, నీళ్ళు కావాలి అంటున్నాడు, మంచిదే. ఆయననేమో నేను నీళ్ళు తీసుకుపోతా, నల్లమల్ల సాగర్ కడతా, మాకు నీళ్ళే కావాలి అంటున్నాడు. అంటే ఆయన ఫైటింగ్ రెడీగా ఉన్నాడు. ఇప్పుడు ఆయన ఫైటింగ్ రెడీగా ఉన్నాడు. యాక్చువల్గా ఆయన మొన్నటిదాకా నాకు ఫైటింగ్లు వద్దు అన్నాడు. ఆయన ఫైటింగ్లు వద్దనే అంటాడు. ఎందుకంటే ఆయన మంచి ప్లాన్లో ఉన్నాడు కదా. మనం ఈజీగా దొరికినాం. మనం నత్తగాలం అయిపోయినాం. తెలంగాణ నత్తగాలం అంటే ఇక మనం ఎవడు ఏం చెప్తే అది వింటాం, లేకపోతే ఎవరికైనా లొంగిపోతాం ఈజీగా. చంద్రబాబు నాయుడుకు ఇక్కడ తెలంగాణ అనేది 2023 వరకు కొరకరాన్ని కొయ్య. తెలంగాణతో గోక్కోవాలంటే భయపడ్డాడు. తెలంగాణతో గోక్కోనికి భయపడ్డాడు. 2015 పారిపోయాడు. 2015 ఎందుకు పారిపోయాడు తెలుసు కదా, ఓటుకు నోటు కేసు. ఆ తర్వాత 10 ఏళ్ళు రాజధాని ఉన్నా మాకు రాజధాని వద్దు, ఏమొద్దు స్వామి. అప్పుడు రాష్ట్ర విభజన వాడేమో మాకు శాశ్వత రాజధాని కావాలి,
హైదరాబాద్ అన్నాడు, తర్వాత 15 సంవత్సరాలు అన్నారు, తర్వాత 10 సంవత్సరాలు ఫిక్స్ అయింది, కానీ సంవత్సరానికి పారిపోయాడు. కానీ మళ్ళీ రేవంత్ రెడ్డి రాగానే మళ్ళీ స్టార్ట్ అయింది, మళ్ళీ స్టార్ట్ చేసి ఇంకా ఇవన్నీ నడిపిస్తున్నాడు. ఇప్పుడు రేవంత్ రెడ్డి ఉద్దేశం ఏంది? ఇప్పుడు అంటే మాకు నీళ్లు కావాలి, మాకు కొట్లాడరొద్దు అంటే మాకు ఎంతో అంత బిచ్చమేయని అని అడిగినట్టు ఉంది ఇది. అవతలోడు నీళ్ళు తీసుకపోతా అన్నప్పుడు మన మూతి మీద ఎగిరి తంతమనాలనా, లేకపోతే మాకేం ఫైటింగ్లు వద్దు అనాలనా? ఇప్పుడు రేవంత్ రెడ్డి అదే అంటున్నాడు. ఎందుకు? ఎవరి మీద భక్తి మీకు? మీరు ఎవరు గురువు? మీకు ఎవరు గురువు లేరు, మీకు ఎవరు ఏం లేరు. ఓకే, మీరు తెలంగాణ కోసం ప్రాణం పోయేవరు కొట్లాడుతున్నారు. ఓకే, ఏది అది కనబడాలి కదా. మేము కూడా చంద్రబాబు నాయుడుతో మీరు కొట్లాడమని చెప్తలేం. యాజ్ ఏ తెలంగాణ పీపుల్గా, తెలంగాణ ప్రజలుగా మీరు మంచిగా ఉండండి, ఇబ్బంది ఏం లేదు. తెలంగాణకు అన్యాయం జరగదు కదా. ఇప్పుడు ఆయన నల్లమల సాగర్ నీళ్ళు తీసుకుపోతా అంటే ఎడికెళ్ళి తీసుకుపోతాడు? మన నీళ్ళే. ఇప్పుడు ఆయన మాటలకు ఇక్కడ బలం కూడా చేకూరుతున్నది. కాళేశ్వరం 2 సంవత్సరాలది గవర్నమెంట్ వచ్చి, కాళేశ్వరం రిపేర్ చేసిండ్రా? రిపేర్ చేసే ఆలోచన ఈ గవర్నమెంట్కి ఉందా? మీరే అండి కాళేశ్వరంతో అవసరం లేకుండానే మేము కోటి ఎకరాలు పండించేసినాం, అయిపోయాయి, ఇంకేం కావాలి? ఒక ఇండెక్స్ వచ్చింది, తెలంగాణ ఇండియన్ ఇండెక్స్ మొత్తం ఇండియాలో తెలంగాణ ప్లస్ 240% అంట. 2014-15 నుంచి 2024-25 వరకు రైస్ కల్టివేషన్ ఏరియా ఎక్కువ ఒడ్లు పండిస్తున్నారు, ఎక్కువ బియ్యం వస్తున్నాయని కాదు, అంటే వ్యవసాయం చేసే భూమి ప్లస్ 240% పెరిగిందంట. ఎట్లా పెరిగింది? వీళ్ళు ఇప్పుడు ఈ రేవంత్ రెడ్డి వీళ్ళు కలిసి ఇట్లాంటి మనం మధ్యప్రదేశ్ 80% పెరిగింది, మనం ఫస్ట్ ప్లేస్లో ఉన్నాం. ఉత్తరప్రదేశ్ 25%, తమిళనాడు 20%, పంజాబ్ 12% పెరిగింది, మణిపూరు ఆంధ్రప్రదేశ్ -13%, మన పక్కన ఆంధ్రప్రదేశ్. ఉమ్మడి రాష్ట్రం ఉన్నప్పుడు వాళ్ళే కింగులు కదా, మరి తెలంగాణ వచ్చినాక మనం ఎట్లా కింగులు అయినాం? నిర్మణ ఎవరో అన్నారు మనం ఏం పీకినాం తెలంగాణ అని. ఇది చూస్తే అర్థమవుతుంది వాళ్ళకి, ఈ ఇండెక్స్ చూస్తే అర్థమవుతుంది. అస్సాం -12%, కర్ణాటక -11%, ఒడిశా -8%, హైయెస్ట్ ప్లస్ 240%. కల్టివేషన్ పెరిగింది మన దగ్గర, వ్యవసాయం పెరిగింది మొత్తం భూమి. ఇప్పుడు కృష్ణా నీళ్ళు ఏమో ఆయన ఆల్రెడీ చెప్తున్నాడు, అనంతపూర్కు కృష్ణాకి వెళ్ళి నీళ్ళు తీసుకొచ్చి మొత్తం అనంతపూర్ మొత్తం ఒక పెద్ద జోన్ చేస్తా. ఎక్కడి నుంచి తీసుకుపోతాడు? ఇప్పుడు ఆల్రెడీ వీళ్ళు స్కెచ్ చేశారు కదా, పాలమూరు రంగారెడ్డిని ఇక్కడి నుంచి తీసుకొస్తాడంట, మన జూరాలకి వెళ్ళి పట్టుకొస్తా అంటున్నాడు. శ్రీశైలాన్ని మొత్తం వదిలేయాలని డిసైడ్ అయినారు వీళ్ళు. కృష్ణాలో శ్రీశైలాన్ని మొత్తం వదిలేస్తామని ఎందుకు డిసైడ్ అయ్యారు? వాళ్ళు రోజుకు 13 టీఎంసీలు తీసుకపోతే మనకెందుకు రావు 13 టీఎంసీలు? మనం కొట్లాడాలనా వదిలేసుకోవాలనా? మనకెందుకు లేని అంటే గొడవలు వద్దు అంటే దాని అర్థం ఏంది? వాళ్ళు ఏమని తీసుకుపోయి మేమేం గొడవ పడడం చూసుకుంటుంటామనా? ఇక్కడ నల్లమల సార్ కడతాన్ని ప్రకటించిండు, అక్కడ ఆల్రెడీ నీళ్ళు తీసుకుపోతున్నారు, మేము ఇంకా తీసుకుపోతామని ప్రకటించిండు ఆయన. రాయలసీమను మొత్తం ఇంకేమో చేస్తాడంట, అనంతపూర్ను మొత్తం హార్టికల్చర్ జోన్ చేస్తాడంట. ఇంకేం కావాలి? ఇంకెందుకు తెలంగాణ? ఇద్దరు పదురుకొని మాట్లాడినారు, చంద్రబాబు నాయుడు రేవంత్ రెడ్డి ఇద్దరు పదురుకొని మాట్లాడినట్టు అనిపించింది నాకు. ఇద్దరు సేమ్ డైలాగ్స్, 1 hour డిఫరెన్స్. నేను మళ్ళీ లాస్ట్కి ఒక్క లైన్ చెప్తా, అది విన్న తర్వాత మీరు కామెంట్ చెప్పండి. రేవంత్ రెడ్డి అన్నదేమో పంచాయతీలు వద్దు మాకు నీళ్లు కావాలి, ఆయన మాకు పంచాయతీలు వద్దు మేము నీళ్ళు తీసుకుపోతాం నల్లమల సాగర్. ప్లీజ్ కామెంట్.